విధి నిర్వహణలో దేశం కోసం ప్రజల భద్రత కోసం తమ ప్రాణాలను కోల్పోయిన పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ హిందూపురం పోలీసులు అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక డీఎస్పీ మాట్లాడుతూ 1959 నవంబర్ 21న విధి నిర్వహణలో ఉన్న 10 మంది పోలీసులు ఒకే రోజున అసువులు వాసిన మహోన్నత త్యాగాన్ని స్మరిస్తూ ఈ దినోత్సవం జరుపుతున్నట్లు తెలిపారు. అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరవలేనివని కొనియాడారు. పోలీసులు నిరంతరం ప్రజల రక్షణ కోసం పనిచేస్తారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి సమాచారాన్ని స్థానిక ప్రజలు ఎప్పటికప్పుడు ధైర్యంగా పోలీసులకు తెలియజేయాలని కోరారు. ప్రజల సహకారం ఉంటేనే సమాజంలో నేరాలను అదుపు చేయగలమని, ప్రజల భద్రతకు పోలీసులు నిత్యం కట్టుబడి ఉంటారని డీఎస్పీ స్పష్టం చేశారు. ఎంతో మంది పోలీసు వారు డ్యూటీలో భాగంగా వాళ్ళ ప్రాణాలను అర్పించారు. మొన్ననే నిజామాబాద్లో మీరు చూసింటారు, డ్యూటీలో భాగంగా ఒక కానిస్టేబుల్ చనిపోవడం జరిగింది ఒక వ్యక్తి చేత. ఇలాంటివి ఎంతో బాధ కలిగించే విషయాలు. పోలీసులకు కూడా వాళ్ళ ప్రాణాలు కూడా చాలా సెన్సిటివ్గా ఉంటాయి. వాళ్ళకి ఒక కుటుంబాలు ఉంటాయి. వాళ్ళ త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ ఈ అక్టోబర్ 21న మనం ఈ రోజుని మనం పోలీస్ కమెమరేషన్ డేగా జరుపుకుంటున్నాము. ఇలా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ సంవత్సరం ఎంతమంది అయితే చనిపోతారో వాళ్ళ పేర్లను స్మరించుకుంటూ అక్కడ జిల్లా ఎస్పీ గారు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ వాళ్ళని గుర్తు చేసుకోవడం జరుగుతుందండి. మా పోలీస్ వాళ్ళ తరపు నుంచి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సివిల్ సొసైటీ తరపు నుంచి కూడా వీళ్ళు ప్రతి సిటిజన్ కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నా, ఎవరైతే సమాజానికి ప్రమాదకరంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ మాకు ఎప్పటికప్పుడు ఇప్పుడున్న మీ దగ్గర ఉన్న మీ ఆయుధాలు, మీ సెల్ ఫోన్ల ద్వారా మాకు అందజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.